గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని గవర్నర్కు మెమరాండం ఇవ్వడంతో కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించారని సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్ భాషా ఆరోపించారు. సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దాదాపు మా రాష్ట్ర అధ్యక్షుల వారు గత 25 సంవత్సరాలుగా ఓడిలో ఉన్నారు. మరి ఆయన మీద మీరు కేసులు ఎలా బనాయిస్తారు? ఈ అక్రమ కేసులు బనాయించడానికి తన వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అతన్ని లేకుండా చేయాలని చూస్తున్నారా మీరు? డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఫ్రాడ్ చేస్తారో మీరు చెప్పాలా? మీకు ఆ మాత్రం విజ్ఞత జ్ఞానం లేదా? 25 సంవత్సరాలు ఓడిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఫ్రాడ్ చేస్తాడు ఆఫీస్ డ్యూటీకి వెళ్ళి? ఆయన ఆ ఓడి బేసిస్ మీద ఉన్నటువంటి వ్యక్తి డ్యూటీలో ఉన్నాడు అని చెప్పి చిత్రీకరించి ఇన్ని కోట్ల రూపాయలు కమ్ముకోవడం జరిగిందని చెప్పి ఆ వ్యక్తి మీద మీరు దేశద్రోహ కేసులు పెట్టారు అంటే మరి ఏ విధమైనటువంటి పాలన జరిగిందో గతంలో అర్థం చేసుకోవాలా. ఆ కేసులు పెట్టిన నాయకులు కానీ అలాగే వారి కుటుంబాన్ని వేధించినటువంటి అధికారులు కానీ వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి చెప్తూ ఉన్నా. అట్లాగే మేము మరలా అడుగుతున్నాం, మీరు 40% ఓటింగ్ ఉందంటున్నారు. మీకు 40 కాదు కదా, ఉద్యోగులు ఎటు సాలిడ్గా ఉంటే అటే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. ఇది మీరు గుర్తించుకోవాలి. ఏ రోజైనా సరే మీరు ఉద్యోగుల మీద సమీక్ష చేశారా అని చెప్పి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇప్పుడు ఆ వ్యక్తి దాదాపు మా రాష్ట్ర అధ్యక్షుల వారు గత 25 సంవత్సరాలుగా ఓడిలో ఉన్నారు. మరి ఆయన మీద మీరు కేసులు ఎలా బనాయిస్తారు? ఈ అక్రమ కేసులు బనాయించడానికి తన వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అతన్ని లేకుండా చేయాలని చూస్తున్నారా మీరు? డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఫ్రాడ్ చేస్తారో మీరు చెప్పాలా? మీకు ఆ మాత్రం విజ్ఞత జ్ఞానం లేదా? 25 సంవత్సరాలు ఓడిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఫ్రాడ్ చేస్తాడు ఆఫీస్ డ్యూటీకి వెళ్ళి? ఆయన ఆ ఓడి బేసిస్ మీద ఉన్నటువంటి వ్యక్తి డ్యూటీలో ఉన్నాడు అని చెప్పి చిత్రీకరించి ఇన్ని కోట్ల రూపాయలు కమ్ముకోవడం జరిగిందని చెప్పి ఆ వ్యక్తి